నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే స్పిరిచువల్ మొడాలిటీస్, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా మిగిలిన ఏ కోర్సెస్ అయినా సరే మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్, న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. దాంతోపాటుగా జ్యువెలరీకి సంబంధించిన క్వాలిఫైడ్ జెమ్ స్టోన్ బీడ్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. అంతేకాకుండా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రిప్షన్లో ఒక్కొక్కసారి మిస్ అవుతున్నాయి, అర్థం కావట్లేదు అని అంటున్నారు. సరే, నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ ఏంటంటే, మనీకి సంబంధించి బిజినెస్లో అప్పుల పాలైన వాళ్ళు కానివ్వండి, బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, చేసే వృత్తి వ్యాపారాల్లో కలిసి రావట్లేదు, అనుకోకుండా డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది, మనీ ఫ్లో లేదు, బతకడానికి అప్పులు చేసి బతుకుతున్నాము, జీవితంలో మనీ లేక ఎలాంటి సంతోషం లేదు అనుకునే వాళ్ళకి మీ అప్పుల బాధలు తీరడానికి, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ లైఫ్లో కలిగి మీరు మంచి ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండడానికి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు నడిచే మార్గంలో, అంటే మీ బిజినెస్లో కానివ్వండి, మీ వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి మీరు ధైర్యంగా ముందుకి ఎదుర్కొని వెళ్ళడానికి, అలాగే మీరు డబ్బు బాగా సంపాదించడానికి, సంపాదించిన డబ్బు మీరు మంచిగా కాపాడుకోవడానికి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడేలాగా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఎలా అయితే మెన్షన్ చేశానో అలా మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి, మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, టాప్ టు బాటమ్ 28 టైమ్స్ రాయాలి. ఒక్కొక్క వర్డ్ని చూస్ చేసుకుని ఒక్కొక్క వర్డ్ 28 టైమ్స్ రాయాలి. ఏదైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలా మాత్రమే రాయాలి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో మీరు రాసేటప్పుడు ఎలా రాయాలో అలా మెన్షన్ చేస్తాం కాబట్టి హైఫన్ అనేది మీరు రాసేటప్పుడు మాత్రమే మెన్షన్ చేస్తారు. చాంటింగ్ చేసేటప్పుడు మీరు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్, టుగెదర్ చేంజ్, రెడిక్యులస్ చార్మ్, ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఈ 4 వర్డ్స్ కూడా ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి. రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు ఒక్కొక్క వర్డ్ని చాంటింగ్ చేయండి, జపం చేయండి. ఇలా చేసినట్లయితే కనుక నిద్రపోయే ముందు, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నిద్రపోయే ముందు చేయండి. చాంటింగ్ అనేది మీరు డేకి 3 సార్లు చేసే టైం ఉంది అని అనుకుంటే 3 సార్లు చాంటింగ్ చేసుకోవచ్చు. కానీ నిద్రపోయే ముందు మాత్రం ఖచ్చితంగా ఒకసారి రాసి చాంటింగ్ చేస్తే చాలా మంచిది. మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు మీకు ఏ టైం నచ్చితే ఆ టైంని ఫాలో అవ్వండి, కానీ ప్రతిరోజు అదే టైమింగ్స్ని ఫాలో అవ్వాలి. అలాగే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది, లేకపోతే మ్యారేజ్ లైఫ్లో మాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, లవ్ అండ్ అఫెక్షన్ రావట్లేదు, ఒకప్పుడు నాతో ఉన్నంత ఇదిగా ఇప్పుడు ఉండట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఒకప్పుడు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాము కానీ ఇప్పుడు దూరంగా ఉంటున్నాము విడిపోయి అనుకునే వాళ్ళు కానివ్వండి, మాకు తొందరగా పెళ్లి కావాలి ఇష్టపడిన వాళ్ళతో అనుకునే వాళ్ళు కానివ్వండి, ఈ వర్డ్స్ని 28 టైమ్స్ రెడ్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రాసిన తర్వాత 108 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే వర్డ్స్ని జపం చేయండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి కన్సిడ్ క్లియర్, రెండో వర్డ్ లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్, ఫోర్త్ వర్డ్ వచ్చేసి బ్రింగ్ ఆన్ లవ్ డివైన్. ఈ 4 వర్డ్స్ కూడా మీరు హైఫన్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు రెడ్ కలర్ పెన్తో క్యాపిటల్ లెటర్స్లో రాసేసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ప్రాసెస్ ఎప్పుడూ కూడా నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. కుదరలేని వాళ్ళు ఎనీ టైం చూస్ చేసుకోవచ్చు, కానీ మిస్ అవ్వకుండా మాత్రం ప్రతిరోజు ఈ ప్రాసెస్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే హెల్త్కి సంబంధించి కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి కానివ్వండి, ప్రమోషన్స్కి సంబంధించి కానివ్వండి, అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు మనీ కోసం రాస్తుంటే గ్రీన్ కలర్ పెన్, రిలేషన్షిప్ కానివ్వండి, అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి లవ్కి సంబంధించి రాస్తుంటే కనుక రెడ్ కలర్ పెన్ కానివ్వండి, పింక్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే హెల్త్కి సంబంధించి బ్లూ కలర్ పెన్ కానివ్వండి, గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి, దిష్టికి సంబంధించి చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు బ్లాక్ కలర్ పెన్ అని మాత్రమే యూస్ చేయాలి. ఇక్కడ నేను
డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరు మర్చిపోవాల్సిన అవసరం ఉన్నా సరే డిస్క్రిప్షన్లో చూసి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ లైఫ్లోకి కొంతమంది ఇంటెన్షనల్గానే వచ్చి, అంటే గతంలో జరిగిన విషయాలని మనసులో పెట్టుకొని కానివ్వండి, చాలామంది మిమ్మల్ని ఇంటెన్షనల్గానే దెబ్బ కొట్టడానికి, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, మిమ్మల్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇరికించడానికే ప్లాన్డ్గా వచ్చి మరీ చేస్తూ ఉంటారు. అది ప్రొఫెషనల్గానే కావచ్చు, పర్సనల్గానే కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా పర్సనల్గా మీ లైఫ్లో మీ లైఫ్తో ఆడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్ని ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం కానివ్వండి, కొన్ని బ్లాక్మెయిల్స్ చేయటం కానివ్వండి, కొన్ని వీక్ టైంలో చేసిన ప్రామిసులు కానివ్వండి, ఏదైనా సరే కొంచెం మీకు అడ్డంకిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రేమ పేరుతో కానివ్వండి, ఫ్రెండ్షిప్ పేరుతో కానివ్వండి, కొంతమంది ఇంటెన్షనల్గానే దగ్గరయ్యి కావాలనే మీకు కొంతమంది చిక్కులు తెచ్చిపెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇన్ కేస్ మీకు అలాంటి డౌట్స్ ఎవరి మీదైనా ఉండుంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే జాబ్ చేంజ్కి, కెరియర్ చేంజ్కి, లేకపోతే కొత్త ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కొంచెం పేషెన్స్గా ఉండాల్సిన టైం స్లోగా అయినప్పటికీ కానీ ఖచ్చితంగా జరుగుతాయి. బట్ ఈ వీక్లో అయితే పాసిబిలిటీస్ అనేవి లేవు. ఇకపోతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ లైఫ్లో ఉండే థర్డ్ పర్సన్ వల్ల గొడవలు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని కూడా ఓపెన్గా డిస్కస్ చేయలేనంత దీన స్థితిలో మీ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. మేబీ కొన్ని ఫినాన్షియల్ డిస్కషన్స్ వల్ల కానివ్వండి, కొన్ని పర్సనల్ లైఫ్లో మీరు హైడ్ చేస్తున్న విషయాలు, అది ఆర్థిక లావాదేవీలు కావచ్చు, వేరే పర్సన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే గతంలో ఏదైనా జరిగిపోయిన విషయాలు కానివ్వండి, ఏదైనా సరే వాటి వల్ల ఇప్పుడు కొన్ని డిస్కషన్స్ జరిగి, అంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల, ప్రతిదీ దాస్తూ రావటం వల్ల కొన్ని రిలేషన్షిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అది లవ్లో ఉన్న వాళ్ళే కానివ్వండి, మ్యారీడ్ కపుల్స్ మధ్యలో కానివ్వండి, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే చాలామంది మీ ఎదుగుదల చూసి ఏడుస్తూ ఉంటారు. మీరు కొత్త కారు కొనుక్కున్నా, గోల్డ్ కొనుక్కున్నా, మంచి బట్టలు కొనుక్కున్నా, మీకు ప్రమోషన్స్ వచ్చినా, అది వర్క్ స్పేస్లో కానివ్వండి, బయట ఫ్రెండ్స్లో కానివ్వండి, రిలేటివ్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే నరఘోష, నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అని ముందే చెప్పుకున్నాం కదా, అది ఎవరైనా కావచ్చు, ఇన్లాసే కావచ్చు, అంటే అత్తమామలే కావచ్చు, లేకపోతే మీ లైఫ్లో ఉన్న పర్సన్స్ వల్ల కావచ్చు. అంటే మీరు ఆ వ్యక్తికి ఇచ్చే వాల్యూ, ఇంపార్టెన్స్ వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో కానివ్వండి, భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కానివ్వండి, రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరు లవర్స్ మధ్యలో కానివ్వండి, మీరు మాకంటే కూడా అవతల వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనే విషయం మీద గొడవలు జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో చాలా కన్ఫ్యూజన్కి లోనవుతూ ఉంటారు. ప్రతి విషయంలో అంటే నాకెందుకు రావట్లేదు జాబ్, నాకెందుకు పర్సనల్గా ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనే విషయంతో పాటుగా కొన్ని విషయాల మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోవడం, కొంచెం కన్ఫ్యూజన్, అంటే అవకాశాలు వచ్చినా ఏ విధంగా అవకాశాన్ని గ్రాప్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అనే విషయంలోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాగే పర్సనల్ లైఫ్లో కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, అసలు వీళ్ళతో కలిసి ఉండాలా లేదా అనే విషయాల్లోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా చాలా విషయాల్లో కన్ఫ్యూజన్కి లోనవుతూ ఉంటారు. కాకపోతే ఒక శుభవార్త ఏంటంటే, ఈ రాశిలో ఆల్రెడీ కొన్ని గొడవలు జరిగి విడిపోయిన భార్యాభర్తలు కానివ్వండి, లవర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల మీ మీద వాళ్ళ మీద మీకు ప్రేమ ఉన్నా, మీరు ఓపెన్ అప్ అవ్వి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయినా, వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోయినా, వాళ్ళే తప్పు తెలుసుకుని నా దగ్గరికి రావాలి అనుకుంటారు తప్ప మీరు వెళ్ళరు. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని రీకనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు మిమ్మల్ని తిరిగి కలుసుకుంటారు. ఏ వ్యక్తి రాక కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు. అలాగే కొంతమందికి పెళ్ళిళ్ళకి సంబంధించి, గృహప్రవేశాలకి సంబంధించిన, శుభకార్యాలకి సంబంధించిన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లాన్ చేసుకుంటారు. అలాగే కొన్ని డిస్కషన్స్ కూడా ఇంట్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. పొలిటికల్ లీడర్స్కి కానివ్వండి, లేకపోతే ఎవరైనా పొలిటికల్గా ఎదగాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, ఈ వీక్లో కొన్ని శుభవార్తలు వింటారు. ఆల్ ది బెస్ట్.